తెలంగాణలో మొదటిసారి నిర్వహించే సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపటి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేసి గోదావరి హారతిలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. నుంచి జరగబోయే సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చకచక మొత్తం స్పీడ్గా జరుగుతున్న పరిస్థితి. రేపు ఉదయం నుంచి మొత్తం కూడా సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ఈ సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. దీనికి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. పెయింటింగ్ వర్క్స్, అదేవిధంగా చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే పూర్తి కావస్తున్నాయి. అధికారులు గత నెల రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఇటు స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. ఇంకా కొన్ని పెయింటింగ్ వర్క్స్, చిన్న చిన్న మైనర్ వర్క్స్ అనేటివి ఉన్నాయి. ట్రాఫిక్ సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అట్లాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మన సరస్వతి పుష్కరాల్లో టెంట్ సిటీ అనేది ముఖ్యంగా ఏర్పాట్లు చేశారు. రానున్న వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్ సిటీ, ఇది చలువ పందిళ్ళు, వేసవి దృష్ట్యా చలువ పందిళ్ళు, ఎలాంటి ఎండ దెబ్బ తరగకుండా ఇటు టాయిలెట్స్ కావచ్చు, విశ్రాంతి గదులు, అదేవిధంగా ఈ త్రాగునీరు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఈ గోదావరిలోకి వెళ్ళి స్నానానికి చేయలేని వారు ఇక్కడ పంపు సెట్ల ద్వారా ఇక్కడ ఏర్పాట్లు షవర్స్ అనేది ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం సరస్వతి పుష్కరాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తుంది ఈ సరస్వతి విగ్రహమే. ఈ సరస్వతి విగ్రహం మొత్తం 18 అడుగుల సరస్వతి విగ్రహాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని ఇక్కడ పుష్కరాలు అనేటివి ప్రారంభిస్తారు. ఇక్కడ ఏదైతే ఈ సరస్వతి విగ్రహం దగ్గరనే ఫస్ట్ పూజలు చేసిన తర్వాత గోదావరిలో ఫస్ట్ పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ సరస్వతి విగ్రహం దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మళ్ళీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా పోలీసులు అందరూ కూడా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సరస్వతి విగ్రహం ఇక్కడ తర్వాత తాళపత్ర గ్రంథాలు అని చెప్పేసి ఇక్కడ ఏదైతే అరచేతిలో ఇట్లా పెట్టుకున్న ఏదైతే ఉందో అది అంతా కూడా తాళపత్ర గ్రంథాలు అంటారు. అందులో మొత్తము ఆలయ చరిత్ర, ఈ సరస్వతి పుష్కరాల చరిత్రకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కొన్ని కరపత్రాలు విడుదల చేసి దానిలో మొత్తం కూడా చరిత్ర అనేది ఉంటుంది. సో అందరూ కూడా భక్తులందరూ వచ్చి కూడా మొత్తం కూడా చరిత్ర చదువుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఇటీవల నిర్వహించిన కుంభమేళా మాదిరిగానే ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు మొత్తం కూడా టెంట్ సిటీలు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు హెలికాప్టర్లో ఆహ్లాదంగా వేరించేందుకు జాయ్ రైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అయితే చెప్పారు. దానికి ఎందుకంటే ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా ఇక్కడ సక్సెస్ చేసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఇక్కడ కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు సక్సెస్ చేసేందుకు ఇటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అందరూ కూడా సమాయత్తమై ఇక్కడనే నిమగ్నమై నిరంతరము ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇది మొత్తంగా రేపటి నుంచి 12 రోజుల పాటు అత్యంత వైభవంగా సరస్వతి పుష్కరాలు అనేటివి జరగనున్నాయి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం నుంచి.